కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనకు శ్రావణ మాసం వచ్చింది అని అంటే మామూలుగా ఉండదు హడావిడి. ఆడవాళ్ళకైతే మొత్తం నెలంతా పండగే. అవును, ముఖ్యంగా కొన్ని వారాలు ప్రత్యేకించి ఆచరిస్తారు. నెలంతా ఆచరించినప్పటికీ విశేషంగా కొన్ని వారాలు, ఉదాహరణకి మంగళవారాలు తీసుకుందాం. మంగళగౌరి వ్రతం ఉన్నవాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు విడిగా కూడా మంగళవారాలు 4 వస్తే 4, 5 వస్తే 5 ఆచరిస్తూ ఉంటారు. అసలు నిజంగా కొత్తగా ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఏ రకంగా ఈ మంగళవారాల నోము నోచుకోవాలో వివరించండి. ఈ మంగళ గౌరీ నోము అనేది వివాహం అయిన తర్వాతే కాదు, వివాహం అవ్వక ముందు కూడా కన్య చేత తల్లి మంగళగౌరి నోము పట్టిస్తుంది. పట్టించి 4 సంవత్సరాలు నోమిస్తుంది తన ఇంట్లో. మామూలుగా మంగళగౌరి నోము 5 సంవత్సరాలు, ప్రతి శ్రావణ మాసం అయిపోయాక ఉద్వాసన పలకాలి. ఓకే, 4 సంవత్సరాలు పుట్టింట్లో తల్లి నోము పట్టించి పెళ్ళయ్యాక 1 సంవత్సరం నోముతారు. అది ఆనవాయితీ. లేదు అసలు పుట్టింట్లో ఉండదు, కొంతమందికి అత్తింట్లో ఉంటుంది. అత్తింటికి వెళ్ళాక 5 సంవత్సరాలు నోముకోవాలి. మొదటి సంవత్సరమే మొదలు పెడతారు. ఏదైనా ఆటంకం వస్తే, మొదటి వారమే పురుడు వచ్చింది అనుకోండి, లేకపోతే ఎవరైనా దాయాదులు చనిపోయారనుకోండి, 2వ సంవత్సరం నోముకోవటానికి ఉండదు. మళ్ళీ 3వ సంవత్సరం అంటే మొదటగా నోము పట్టుకుంటుంది కదా, 3వ సంవత్సరం అంటే తనకు వివాహమై 2వ సంవత్సరం పూర్తయి 3వ సంవత్సరం వచ్చాక ఈ నోమును పట్టుకోవాలి. ఈ నోమే కాదు, ఏ నోమైనా ఏదైనా. ఇప్పుడు మనకి గరుడ పంచమి నోము ఉంది, కేదారేశ్వర నోములు ఉన్నాయి. 1 సంవత్సరం మనకు బ్రేక్ పడింది అంటే ఆ సంవత్సరం ఇంట్లో వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే వీలు అవ్వకపోవచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకి పిల్లల డెలివరీలకు వెళ్తున్నారు. బ్రేక్ వస్తే 2వ సంవత్సరం నోమకూడదు, మళ్ళీ 3వ సంవత్సరం మళ్ళీ పట్టుకోవాలి నోముని. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అలా ఉంటది అనమాట. కాబట్టి ఈ నోమైనా అంతే, ఏ నోమైనా అంతే, మళ్ళీ కొత్తగా మొదటి నుంచి మొదలు పెట్టాలి బ్రేక్ వస్తే. కాబట్టి ఈ మంగళవారం, మొదటి మంగళవారం, ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఈ నోము నోచుకోవాల్సిందే. మంగళగౌరి నోము అసలు అత్యంత ఫలితాలను ఇచ్చేది. అసలు సౌభాగ్యానికి ఇచ్చే ఫలితం అనేది మంగళగౌరి నోము ఇచ్చినంత ఫలితం ఏ నోము కూడా ఇవ్వదనే చెప్పాలి. గౌరీదేవి యొక్క నోము ఇది. కాబట్టి ఇది తల్లే మామూలుగా సాధారణంగా తల్లే తనకు పట్టిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అసలు నోములు వ్రతాలు ఉండవు. రాయలసీమ ప్రాంతాలకు వెళ్తే ఎక్కువగా ఉండవు. కొంతమందికి కర్నూలు జిల్లా, కొంచెం అనంతపురం జిల్లాలో కొంచెం టచ్ ఉంటుంది ఈ నోములకి. అప్పుడు అత్తగారింటికి, ఆ ఏరియాకి అత్తగారింటికి వెళ్తే ఆ నోము ఉంటే వాళ్ళు పట్టిస్తారు. ఒకవేళ ఇద్దరికీ లేకపోతే అవసరం లేదు, ఇంటి సాంప్రదాయం లేదు. ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే, లేదా ఆ ఇంటి అత్తగారికి ఇష్టం ఉంటే, ఇష్టం ఉందనుకోండి, ఎవరైనా నోముకుంటూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత నోము పట్టించుకోవచ్చు. తప్పేం లేదు, ఇక్కడ దోషం ఏం లేదు, చాలా మంచిది. అసలు ఈ నోము అంత నోముకున్న తర్వాత ఒక సాంప్రదాయం ఉంటుంది. గౌరీదేవి యొక్క పాట ఉంటుంది. ఆ పాట పాడినంతసేపు 5 ప్రమిదలు పెట్టి, ఒత్తులు వేసి, కింద చెంబులో నీళ్లు పెట్టి, పైన ఒక చిన్న పళ్ళెంలో పసుపు, అలాగే సున్నం వేస్తే ఎర్ర నీళ్ళు అవుతాయి. దానిలో ఈ 5 ప్రమిదలు ఒత్తులు ఆవు నెయ్యితో వెలిగించి, ఒక కొడవలి కానీ ఒక చాకు కానీ దాని మీద పెట్టి ఆ పాట పాడుతున్నంతసేపు ఈ అమ్మాయి అలా పట్టుకొని ఉండాలి. దానికి మసి అంటుకుంటుంది ఆ చాకుకి. దాని మీద ఆవు నెయ్యిని రాసి కాటుకగా పెట్టుకుంటారు. ఇక్కడ దీని వెనక శాస్త్రీయత ఏంటిది అంటే, ఈ మనకి శ్రావణ మాసం వచ్చేవారు కళ్ళకళకలు వస్తాయి. అవును, ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువైపోయి ఎక్కువగా మనం ఇదే రావట్లేదు. కానీ ఇంతకుముందు ఊర్లో ఒకళ్ళకి వస్తే అందరికి వచ్చేది, స్కూలు పిల్లల్లో ఒకళ్ళకి వస్తే అందరికి వచ్చేవి. ఇప్పుడు వస్తున్నాయి తక్కువ. ఆ కళ్ళ కలకలు అనేవి రాకుండా కాపాడేది ఈ కాటుక. న్యాచురల్ గా తయారయ్యేది. అలాగే కంటి చూపు మెరుగు చేస్తుంది, సౌభాగ్యము. సౌభాగ్యం కూడా కాటుక. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కాటుకనిస్తారు పెట్టుకోమని. తర్వాత దాన్ని దాచిపెట్టుకుంటారు.
దాచిపెట్టుకొని రోజు కూడా మళ్ళా సంవత్సరం వరకు ఇప్పుడు 4 వారాలు మనము చేస్తారు. నోముకుంటే ఇంత వస్తుంది దాదాపుగా, అదే సంవత్సరం పొడవునా వస్తుంది. అది వాడుకునే వాళ్ళు శాస్త్రీయంగా ఇంట్లోనే ఒకప్పుడు కాటుకని తయారు చేస్తారు. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆవు నెయ్యి కాకపోతే ఆముదాన్ని రంగరించి దాన్ని ఒక డబ్బాకి తీసి పెట్టుకుని రోజు పెట్టుకుంటారు. అలాంటి సాంప్రదాయం ఇది. మొదటిసారి నోముకున్నప్పుడు తల్లికి వాయనం ఇవ్వాలి. 3వ వారం అనేది ఉంటుంది, మంగళవారం. 3వ మంగళవారం, ఒక సంవత్సరంలో 4 వస్తాయిగా, 3వ మంగళవారం తల్లిని పిలిచి, తల్లి కూడా ఆ రోజు ఉపవాసం ఉండాలి కూతురుతో పాటు, తల స్నానం చేసి తీసుకునేవాళ్ళు. ఒకవేళ తల్లి లేదు, ఆడపడుచుకి ఇవ్వచ్చు. ఆడపడుచులు లేరు, వరసైన వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే పుట్టింటి సైడా లేకపోతే అత్తింటి సైడ్ అయినా ఇవ్వచ్చు, పుట్టింటి సైడ్ అయినా ఇవ్వచ్చు. పుట్టింటి వైపు వాళ్ళు పిన్ని వాళ్ళు ఉంటారు, లేదా సొంత సోదరి ఉంటుంది, లేదా అన్న భార్య ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు వాయనాలు. ఇక్కడ వాయనం అనేది ముత్తైదుకి ఇచ్చేది మొదటగా వరస. ఈ వరసలు ఏవి లేనప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కాలంలో అందరూ విదేశాల్లో ఉంటున్నారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాలేదు, ఇక్కడి నుంచి వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అంతే కాబట్టి ఇలా మనకు తెలిసిన వాళ్ళు, వరసైన వాళ్ళు పిలుచుకుంటారు కదా. ఇప్పుడు ఆంటీలు వచ్చేసారు కానీ ఒకప్పుడు పిన్ని అత్త అని పిలుచుకునేవాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని. అలా ఇచ్చుకునే సాంప్రదాయం. మంగళవారం శుభము, మంగళవారం అంటేనే మంగళం ఉంది, మంచి జరిగే రోజు ఆ రోజు. కాబట్టి ఇలా ఈ శ్రావణ మంగళవారాల్ని పూజ చేసుకొని ఆరాధించుకొని ఆ మంగళగౌరీదేవి యొక్క అనుగ్రహం పొందితే భర్త యొక్క ఆయుష్ బాగుంటుంది. తను జీవించి ఉన్నంత కాలం తను ముత్తైదువుగానే ఉంటుంది. ప్రతి స్త్రీ కోరుకునేది అదే, వేరే ఏమీ కోరుకోదు. ఏ అష్టైశ్వర్యాలని అంటే ఇప్పుడు కాలంలో ధనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ భర్త లేదు, మనకి డబ్బుకి ఇచ్చే విలువ, ఇంట్లో ఉన్న బంధానికి విలువనివ్వట్లేదు. కాబట్టి ఈ మంగళవారాలని భక్తితో శ్రద్ధతో సాంప్రదాయంగా జుట్టు విరవేసుకోవటానికి లేదు, చక్కగా జడ వేసుకోవాలి, పువ్వులు పెట్టుకోవాలి, కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి, కాళ్ళకి పసుపు రాసుకోవాలి. ఇవన్నీ శాస్త్రీయతను, సాంప్రదాయం అనేది మళ్ళా చూస్తే శాస్త్రీయత, ఏ సైన్స్, మన ఆరోగ్యం కోసమే చెప్తారు. చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, అలా గౌరమ్మని తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి, గౌరమ్మని మొదటి వారం తయారు చేస్తే అదే గౌరీదేవిని 4 వారాలు కొనసాగించాలి. అలా ఉంటుంది. అలానే మనము గాలికి పెడితే ఏమీ అవ్వదు. పసుపుతో తయారు చేస్తాం కదా. ఇంకా ఇప్పుడైతే చాలా మంది అనేక రకాలుగా కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ పెట్టి చేస్తూ ఉంటారు. అంటే ఒక రూపు వస్తే వాళ్ళకి ఏకాగ్రత అనేది, కాబట్టి అలా ఉంటుంది. గాలికి అన్ని పువ్వులు, ఆ పూజ చేసిన అక్షింతలన్నీ తీసేసి అలా పెడితే ఉంటుంది. మళ్ళా వారం కూడా అదే గౌరమ్మని 4 వారాలు కొనసాగించాలి. ఆఖరిన మనము ఏదైనా నదిలోనే ఎక్కడో నిమజ్జనం చేయాలి. ఇది సాంప్రదాయం. లేదు ఒంటికి రాసుకుంటాము, రాసుకోవచ్చు, చాలా మంచిది. ఒంటికి అంటే మళ్ళా నెలసర్లు ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది కూరల్లో కూడా వేస్తారు, వేయకూడదు. అమ్మవారిని పూజించి కూరల్లో ఎలా ఉడికిస్తారు, వాడకూడదు. లేదు మీరు ఒక చెట్టు మొదట్లో నీళ్లలో కలిపి చెట్టుకు పోసినా కానీ యాంటీబయాటిక్గా చెట్టుకు ఒక ఎరువులా కూడా పని చేస్తుంది, కానీ కూరల్లో వాడుకోవటాలు అవన్నీ చేయకూడదు. ఇలా వాళ్ళ మంగళగౌరి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుని అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలి. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.